ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి వస్తారు. ప్రతిపక్ష పార్టీలకు రాజీనామా చేసి అధికార పార్టీలోకి వస్తే ఏదో కొంత లాభం ఉంటుందని చెప్పేసి చాలామంది నాయకులు భావించి అలా వెళ్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రివర్స్. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళడానికి నాయకులు సిద్ధమైపోతున్నారు. ఇంకా కొంతమంది నాయకులు అధికార పార్టీకి రాజీనామా చేసి సైలెంట్గా ఉండిపోతున్నారు. రీసెంట్గా తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పదవికి సత్యబాబు గారు రాజీనామా చేశారు. కూటమి అభ్యర్థి గెలుపుకి సమన్వయంతో పనిచేశాక ఇప్పుడు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి పార్టీకి కేడర్ దూరం అవుతున్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు, ఒకసారి కూడా కాదు 3 సార్లు చెప్పినా, నారాయణ గారికి అప్పచెప్పినా ఏమీ మార్పు రాకపోవడం, అలా పార్టీ అధ్యక్షుని కలిసినా కానీ లాభం లేకపోవడంతోనే మనస్తాపంతో రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి సత్యబాబు గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఒక పెద్ద లెటర్ రిలీజ్ చేశారు. శ్రీ పిల్లి సత్యనారాయణ మూర్తి కోఆర్డినేటర్ అంట ఆయన, కాకినాడ రూరల్ కాన్స్టిట్యూషన్కి కోఆర్డినేటర్ అంట. ఆయనకు సత్యబాబు గారు రాసినటువంటి లేఖ ఏమంటే, గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి సత్యబాబు రాసుకొస్తున్న విన్నపము ఏమనగా, అయ్యా, కాకినాడ రూరల్ నియోజకవర్గానికి శాసనసభ ఎన్నికల్లో నన్ను కోఆర్డినేటర్గా నియమించి ఉన్నారు. ఆనాటి ఎలక్షన్ ఎన్నికలకు నేను నా సహధర్మచారిని అయిన మా మాజీ శాసనసభ్యురాలు పిల్లి అనంతలక్ష్మి జనసేన అభ్యర్థి శ్రీ పంతం నానాజీ గారి విజయానికి కృషి చేయడం జరిగింది. నానాజీ గారికి 72,000 పైచిలుకు ఓట్లతో అఖండ విజయం సాధించడం జరిగింది. దీనికి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది. ఎన్నికలు అయిన తదుపరి కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన నానాజీ గారు ఇప్పటి వరకు మాకు కానీ మా పార్టీ కార్యకర్తలకు కానీ ఏ విధమైన సహాయ సహకారాలు అందించడం లేదు. పైగా ఏ విషయంపైన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళితే వారి ఊరు పేరు అడిగి ఆ ఊరి జనసేన ప్రెసిడెంట్ని తీసుకురమ్మని చెప్పడం జరుగుతుంది. దానికి మన పార్టీ కార్యకర్తలు మనస్తాపం చెంది ఒక్కొక్కరు దూరం అవుతూ ఉన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కానీ అధికారుల సహకారం కానీ ఏమీ లేకపోవడం వల్ల కేడర్ మొత్తం కూడా అసంతృప్తితో రగిలిపోతున్నారు. అదేవిధంగా లోగడ ఎన్నికల్లో మేము ప్రచారం చేసినప్పుడు మనకి 50% జనసేనకి 50% అని చెప్పి ఇరువురం ప్రజల నుండి ఓట్లను అభ్యర్థించడం జరిగింది. వెనుకబడిన తరగతులకు చెందినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు జనసేన పార్టీ అభ్యర్థి మీద పలు సందేహాలు ఉన్న మాజీ ఎమ్మెల్యేగా పిల్లి అనంతలక్ష్మి నియోజకవర్గ అభివృద్ధి చైర్మన్గా నేను ఉండి మాది హామీ అని చెప్పి పనిచేశాం. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే నాదులే లేదు, పట్టించుకోవడం మానేశారు. అదేవిధంగా మమ్మల్ని పట్టించుకుపోతే పోతారు, అట్లీస్ట్ మా కార్యకర్తలైనా సరే పట్టించుకోండి అంటే మమ్మల్ని కానీ మా కార్యకర్తలు కానీ లెక్క చేయడం లేదు. ఈ విషయం ముఖ్యమంత్రి వర్యులైన మీకు 4 దఫాలుగా మిమ్మల్ని కలిసి విన్నవించడం జరిగింది. కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ నారాయణ గారి దృష్టికి అనేక సార్లు నియోజకవర్గ విషయం తీసుకెళ్లడం జరిగింది. ఒకమారు మీరు మా సమక్షంలోనే మంత్రి నారాయణ గారికి ఈ విషయం పరిష్కారం చేయమని సివియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి విశాఖపట్నం వెళ్ళి వాళ్ళకు కూడా విన్నవించుకున్నాం, అయినా కానీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఇలా ఉంటే మా బాధను మేము ఎవరికి చెప్పుకోవాలా? అటు చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకున్నా వినడం లేదు, ఇన్ఛార్జి గారికి చెప్పుకున్నా వినడం లేదు, అధ్యక్షుల వారికి చెప్పుకున్నా వినడం లేదు. ఇంకా మేము ఉండి ఏమి లాభం? స్థానిక ఎమ్మెల్యే మాకు సహకారం అందించడం లేదు, సహాయం చేయడం లేదు, మాకు చేయడం లేదు, మా కార్యకర్తలకు చేయడం లేదు. ఎట్లా మేము ఉండేది? కాబట్టి మనస్తాపం చెంది తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి సత్యబాబు గారు రాజీనామా లేఖను కూడా రిలీజ్ చేశాడు.
సో ముందు ముందు ఇలాంటివి చాలానే ఉంటాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అయితే మాట్లాడుకుంటున్నారు. మరి చూద్దాం.